ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, అంటే స్వప్నంలో అంటే ఆమె నిద్రపోయింది కదా, వాళ్ళ భార్య దేవదత్తుని భార్య నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి తన కలలోకి వచ్చి ఇలా చెప్తున్నాడంట, ఓ పరమ సాధ్వి, మీ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోతుంది. అంటే స్వామి ఏమంటున్నాడంట అంటే, ఈ సప్త శనివార వ్రతం భక్తి శ్రద్ధలతో బాధలు కూడా పోతాయి, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. ఈ పూజా వ్రతం చేసిన వారికి సర్వశుభములు కలుగును. శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకునేవారు ధన్యులు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరు దేవతలను అర్చించినట్లే. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడు. ఆయనే మొత్తము, ఆయనే సర్వము, ఆయనే లోకం అన్నమాట. ఆయనను అర్చించినచో అందరి దేవులను పూజించినట్టు. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్టే. స్వామి సంతోషిస్తే దేవతలందరూ కూడా సంతోషించినట్లే అన్నమాట. పూజ వరము వీటి కన్నీను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యము. మనము ఎన్ని సామాగ్రి, ఎన్ని పూజలు, ఎన్ని నైవేద్యాలు, ఎన్ని ఆడంబరంగా చేసినామని కాదు, మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసినామో అదే మనకు ముఖ్యము. కావున మనందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమును ఉందట మన కర్తవ్యము, మన బాధ్యత. ఓం నమో భగవతే వెంకటేశాయ. చెప్పండి అందరూ, ఓం నమో భగవతే వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.